శ్రీరామకృష్ణ కథామృతం. మరో దృష్టాంతం. వాన పడితే అప్పుడో లేక అంతకుముందో మేఘం ఉండి తీరాలి. కాబట్టి వాన మేఘం నుండే పడుతుంది. ఇంకా మరో ఉదాహరణ. ఈ మనిషికి 32 పళ్ళున్నాయి. ఆ మనిషికి 32 పళ్ళున్నాయి. మనం చూస్తున్న మనుషులందరికీ 32 పళ్ళున్నాయి. కాబట్టి మనుషులందరికీ 32 పళ్ళుంటాయి. ఆంగ్ల తర్కం ఇలాంటి సిద్ధాంతాలను చర్చిస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్తిగా విన్నట్లు లేదు. వింటూ అన్యమనస్కులైనారు. అందుచేత ఈ సంభాషణ కొనసాగలేదు. సమావేశం ముగిసింది. భక్తులు ఆలయ తోటలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. అప్పుడు సాయంత్రం 5 గంటలయ్యింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపున ఉన్న చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతోంది. నిశ్చలంగా నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను కొద్దిమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాడుతున్నాడు. మా కూడా వచ్చి పాటను వినసాగాడు. పాట వినగానే దానిలో లీనమైపోయాడు. ఇంత సుమధురంగా శ్రీరామకృష్ణులు తప్ప మరెవరూ పాడగా మా విని ఉండలేదు. అప్పుడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వైపుకు చూడగానే మా నిశ్చేష్టుడయ్యాడు. శ్రీరామకృష్ణులు కనురెప్పలు కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. శ్వాస కూడా పీలుస్తున్నట్లుగా కనపడటం లేదు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనట్టు ఒక భక్తుడు మాతో చెప్పాడు. మా అలాంటిది ఎన్నడూ చూడలేదు, విననూ లేదు. ఆశ్చర్యంతో మొగబోయి ఇలా ఆలోచించాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ మనిషి ఇలా భాషస్మృతినే కోల్పోవడం సాధ్యమా? ఇలాంటి స్థితి వచ్చిందంటే ఆయన భక్తి విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో కదా. నరేంద్రుడు పాడుతున్నాడు. మనసా చేయుము మాధవుద్యానము నిత్య నిరంజను నిర్మలాత్మని ఎంత నిరుపమంబాతని తేజము ఎంత మోహనంబాతని రూపము ఎంత చేరువో ఎల్ల భక్తులకు ఎంత ప్రియతముండతడో వారికి విమల వికాసము చెందు ప్రేమలో కోటి చంద్ర నిబతేరు గేరుచు మెరపు తీగవలే మెరయు రూపప్రభ గగురుపాటుతో గూర్చు సౌఖ్యమును. పాటలోని ఈ చివరి పదం నరేంద్రుడు పాడేసరికి శ్రీరామకృష్ణుల శరీరం కంపించింది. శరీరం రోమాంచితమైంది. ఆనందాశ్రువులు ధారగా ఆయన చెంపల మీదుగా ప్రవహించసాగాయి. మధ్య మధ్యలో దేన్నో చూస్తూ చిరునవ్వుతో ఆయన పెదవులు విడివడుతున్నాయి. శతసహస్ర చంద్రుల శోభను సిగ్గిల్ల చేసే నిరుపమానమైన చిద్రూప దర్శనం చేస్తున్నారా ఏమిటి? భగవంతుడి చిన్మయ రూప దర్శనం ఇదేనా? ఆయన ఎంతటి కఠోర తపస్సాధనలు చేసి ఉండాలో ఇలాంటి దర్శనాలు కలగడానికి, ఎంతటి భక్తి విశ్వాసాలు ఉండి ఉండాలో. పాట కొనసాగుతోంది. హృదయ పద్మమున అతని చరణముల నర్చన చేయము దివ్య ప్రేమతో శాంతచిత్తమున కాంతి కనులతో గాంచు మెందు కానరాని దృశ్యమును. మళ్ళీ అదే భువనమోహనమైన చిరునవ్వు. ఇంతకుముందులాగే శరీరం నిశ్చలం, నేత్రాలు అర్ధనిమీలితాలు. ఏదో అపురూప వస్తువును అంతరంగాన దర్శిస్తున్నట్లు తోస్తోంది. ఆ అపురూప దర్శనం కలిగిన పరమానందంలో తేలిపోతున్న స్థితి. పాట ముగింపుకు వస్తోంది. నరేంద్రుడు చివరి చరణాలను పాడాడు. అతని ప్రేమలో మంత్రముగ్ధవై పారవస్యమున బద్ధచిత్తవై సదా మానసమునుగుమతనిలో శుద్ధబుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. తాను చూసిన శ్రీరామకృష్ణుల సమాధి మగ్నత, దివ్యానందానుభవ దృశ్యాలు మా మనసులో చెరిగిపోని ముద్రను వేశాయి. ఎంతో చలించిపోయి అతడి ఇంటికి బయలుదేరాడు. తన హృదయాన్ని మైమర్పించిన ఆ సుమధుర గీతం చరణాలు అతడి హృదయంలో ప్రతిధ్వనించాయి. సోమవారం మార్చి 6, 1882. నేడు కూడా మాకు సెలవు రోజు. మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్ మరికొంతమంది భక్తులు నేల మీద పరచబడిన చాప మీద కూర్చుని ఉన్నారు. వారంతా 19 లేక 20 ఏళ్ల యువకులు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని నవ్వుతూ వారితో ఆనందంగా మాట్లాడుతున్నారు. మా గదిలో ప్రవేశిస్తూనే శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వి, "అతడు మళ్ళీ వచ్చాడు చూడండి" అన్నారు బాలురతో.
ఆ నవ్వుతో అందరూ శృతి కలిపారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. ఇదివరలో ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వారిలా చేతులు జోడించి నమస్కరించేవాడు. కానీ ఈరోజు సనాతన హైందవ పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేయడం నేర్చాడు. మా కూర్చున్నాక శ్రీరామకృష్ణులు తమ నవ్వు కారణం నరేంద్రాదులకు వివరించసాగారు. ఆయన ఇలా అన్నారు. ఒక వ్యక్తి ఒక నెమలికి సాయంత్రం 4 గంటలకు నల్లమందు గుళికను తినిపించాడు. మరునాడు ఖచ్చితంగా 4 గంటలకు ఆ నెమలి అక్కడ హాజరయింది. ఆ నెమలి నల్లమందు నిషాకు బానిసే అయిపోయింది. అందుచేతనే మర్నాడు కూడా నల్లమందు తినటానికి సరైన సమయానికే వచ్చేసింది. అందరూ నవ్వారు. ఇది చక్కని దృష్టాంతమని మా భావించాడు. ఇంట్లోనూ ఒక్క క్షణం కూడా ఈయన భావన లేకుండా ఉండలేకపోతున్నాడు. అతడి మనసు సదా దక్షిణేశ్వరం మీదే. అక్కడకు మళ్ళీ వెళ్లే వరకు అతడి నిమిషాలను లెక్కిస్తున్నాడు. తనను ఎవరో ఇక్కడకు లాక్కొస్తున్నట్లుగా అతడికి తోచుతోంది. మరో చోటుకు పోవాలనుకున్నా మనస్కరించడం లేదు. ఇక్కడకు వచ్చే తీరాలని భావిస్తున్నాడు. ఈలోపు శ్రీరామకృష్ణుల ఆ బాలురతో వారు తమకు సమవయస్కుల్లాగా తమాషాలో మునిగిపోయారు. పకపకా నవ్వులతో ఆనంద తరంగాలు చెలరేగుతున్నాయి. ఆనందపు సంత తెరిచినట్లనిపించింది. మా నిశ్చేష్టుడై ఆ అద్భుతమైన వ్యక్తిని చూస్తూ ఇలా భావించసాగాడు. ఈయన్నేనా నిన్నటి రోజు సమాధి స్థితిలో కనీ విని ఎరుగని దివ్య ప్రేమలో మునిగి ఉండడంలో చూసింది? ఆ వ్యక్తేనా నేడు ఒక సామాన్య మానవుడిలా వ్యవహరిస్తోంది? మొదటి రోజు నాకు ఉపదేశిస్తున్న సమయంలో నన్ను మందలించింది ఈయనేనా? నువ్వు జ్ఞానివా అని నన్ను అడిగింది ఈయనేనా? సాకారం నిరాకారం రెండూ సత్యాలే అని పలికింది ఈయనేనా? భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యమని నాకు తెలిపింది ఈయనేనా? ధనుకుని ఇంట్లో దాసీదానిలా ఈ ప్రపంచంలో సంగరహితులై ఉండమని సలహా ఇచ్చింది ఈయనేనా? శ్రీరామకృష్ణుల అయోభక్తులతో తమాషాలో మునిగి ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు కడకంటితో మాను చూస్తున్నారు. మా ఆశ్చర్యంలో మౌనంగా ఉండడం గమనించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు రామ్లాల్తో ఇలా అన్నారు. చూడు, ఇతడు వయసులో కాస్త పెద్దవాడు కాబట్టే కాస్త గంభీరంగా ఉన్నాడు. వీళ్ళింత తమాషా చేస్తూ ఆనందిస్తున్నా తాను నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు మా వయసు సుమారు 27. సంభాషణ హనుమంతుడి మీదకు మళ్ళింది. హనుమంతుడి చిత్రపటం గదిలో గోడకు వేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. హనుమంతుడి మనోస్థితి ఎలాంటిదో కాస్త ఊహించండి. ధనం, గౌరవం, దేహసుఖం దేన్నీ లక్ష్యపెట్టలేదు. కేవలం రాముణ్ణొక్కడే కోరాడు. స్ఫటిక స్తంభంలో గుప్తంగా దాచబడ్డ బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని పరిగెత్తిపోతుంటే మండోదరి నానా రకాల పండ్లతో అతన్ని మభ్యపెట్టాలని చూసింది. పండ్ల మీద ఆశతో అతడు వెనక్కి వచ్చి అస్త్రాన్ని విడుస్తాడని ఆమె ఆశించింది. కానీ హనుమంతుడు జిత్తులకు లొంగేవాడు కాదు. ఆమె చూపిన ప్రలోభానికి జవాబుగా అతడిలా పాడాడు. ఫలముకేమి కొదువ నాకు జన్మఫలమేయుండ, మోక్షఫలములొసగు రామవృక్షముండ హృదయమందు, రామకల్ప తరువు మూల కూరుచుండి ఉండి నాను, కోరుకున్న ఫలమేదైన చేరి కోసుకుందునందు, ఫలము గూర్చి పలుకుదివే ఏల నాకు సాదా ఫలము, చూడు ఇప్పుడే పోవుచుంటి విడచి నీకు ప్రతిఫలము. శ్రీరామకృష్ణుల పాట పాడుతూ సమాధి మగ్నులయ్యారు. మళ్ళీ అదే నిశ్చల దేహం, అర్ధనిమీలిత నేత్రాలు, ఆయన ఛాయాచిత్రంలో మనం చూస్తున్న రీతిలో.